యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో ఒక తలంపుని ద్వారా దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో మన జ్ఞాపకం చేస్తూ బలపరచాలని ఆయన తలుస్తున్నాడు. ఈ భాగంలో ఒక తలంపు ఏంటంటే, నేను దేవుని వలనైనను సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను అంటాడు పౌలు. దేవుని వలన సహాయం పొంది. దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరాలన్నీ కూడా మన జీవితంలో దేవుని యొక్క సహాయం వలనే మనం రాణించగలిగాం, జీవించగలిగాం, ముందుకి సాగగలుగుతున్నాం. గత కాలంలో, గత సంవత్సరాల్లో మన పట్ల దేవుడు ఎన్ని విధాలుగా సహాయపడ్డాడు. వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మన ఉద్యోగ పరంగా, మన ప్రొఫెషన్స్ పరంగా, మన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు మనకు ఎంతో సహాయపడ్డాడు. మన ప్రయాణాల్లోనేమి, మన బాధ్యతల్లోనేమి, మన ఒడిదుడుకుల్లోనేమి, మనకున్నటువంటి శోధనలో, ఇబ్బందుల్లో దేవుడు ఎంతగానో మనల్ని ఆదుకున్నాడు, ఎంతగానో మనకి సహాయపడ్డాడు. పౌలు తన పరిచర్య ఎంతట్లో కూడా మరి పౌలుకి దేవుడు ఏ విధంగా సహాయపడ్డాడో, దేవుని యొక్క సహాయం ఉండటం ద్వారానే పౌలు అసాధ్యమైనటువంటివి, అసలు మానవులకు అతీతమైనటువంటి కార్యాలు పౌలు చేయగలిగాడు. మిషనరీ ప్రయాణాల్లో మరి 14 పత్రికలు రాయటం, 3 మిషనరీ ప్రయాణాలు చేయటం, 31 సంవత్సరాలు దిగ్విజయమైనటువంటి పరిచర్య పౌలు చేయగలిగాడు. తన గొప్పతనం, తన ఘనతని ఎన్నడూ పౌలు తనకు తను ప్రశంసించుకోలేదు, తనకు తను అతిశ్రయంగా ఎన్నడూ భావించలేదు. దేవుని సహాయం వలనే అని చెప్పుకుంటూ వచ్చాడు, దేవుని కృప వలనే అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ ఉదయం మన జీవితంలో ఏదైనా కానీ మనం కలిగి ఉన్నామంటే, పొందున్నామంటే, మనం అనుభవిస్తూ జీవిస్తున్నామంటే దేవుని కృప వలన, దేవుని సహాయం వలన అనే సత్యాన్ని పరిపూర్ణంగా మనం కూడా అంగీకరించాలి, మనం కూడా విశ్వసించాలి. ఆ విధంగా ఇక ముందు కాలంలో కూడా మనం దేవుని ఎదుట వ్యక్తులు మంచి ఒప్పుకోవాలి, బలహీనులను ఒప్పుకోవాలి, జ్ఞానహీనులు, శక్తి లేనటువంటి వారు అని ఒప్పుకోవాలి. దేవుని సహాయం కోరినవాడు, దేవుని సహాయం పొందుకున్నవారు ఎక్కడ ఎప్పుడు కూడా ఓడిపోరు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు ఎంతమందిని మనం గమనించగలుగుతాం. వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారు కలిగిన ఇబ్బందులు బట్టి, వారి మీదకి వచ్చిన శత్రు దాడులను బట్టి వారు దేవుని సహాయం కోరుకున్నారు. వారు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూసి దేవుని అడిగారు, సహాయం కొరకు నిరీక్షించి కనిపెట్టి ప్రార్థించారు. దేవుడు వారికి ఎంతగా సహాయపడ్డాడో, ఎంతగా వారిని విడిపించారో, ఎంతగా వారిని బలపరిచారో, ఎంతగా వారికి జయాన్ని ఇచ్చి శత్రువుల మీద విజయాన్ని ఇస్తూ దేవుని నడిపించాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుని సహాయాన్ని కోరుకోగలిగితే, మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడగలిగితే, అడగగలిగితే దేవుణ్ణి, ఈ సంవత్సరం మన జీవితంలో కూడా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశ్రదకరంగా దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి మేళ్ళు ద్వారా దేవుడి నూతన సంవత్సరంలో మనల్ని బలపరచబోతున్నాడు. అటు రీతిగా దేవుడు మనందరి జీవితాల కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, జీవగల మా రక్షక, మీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా, పౌలు భక్తుడు ఏ రీతిగా అంగీకరించు ఒప్పుకుంటూ నాయన దేవా ఆనాటి సంఘాలకు నేటి విశ్వాసులైన మాకు జ్ఞాపకం చేశాడో,
మా జీవితంలో కూడా నా తండ్రి మీ సహాయం లేనిదే మా మనుగడ లేదు, మీ తోడు లేనిదే మాకు బ్రతికే లేదు, మీ నడిపింపు లేనిదే మాకు భవిష్యత్తు లేదు నా ప్రభువా. అది మేము గుర్తెరుగుతూ నా తండ్రి అనునిత్యం అనుక్షణం మీ సహాయం కోరేవారుగా, మీ తోడు నాయన ఆశించేవారుగా, మీ ప్రమేయాన్ని ప్రభు మేము నిత్యం అడిగి పొందుకునేటువంటి రీతిలో సాగుటకు మీ కృపద ఇచ్చేయండి. యోదేవనాయన టీఎల్సీ అనుదినాహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, కుటుంబాల్లో మీ కార్యాలు జరిగించండి. మీరు దాచి శుద్ధం చేస్తున్న ప్రతి మేలును మీరు దయచేయండి. భూ సంబంధమైన మీ పర సంబంధమైన వాటికి నాయన మమ్మల్ని యోగ్యులుగా అర్హులుగా ఆశ్రదించండి. దేవా మాలో నాయన మీకు ఇంకా ఆయాస్కరమైనటువంటివి మా మార్గాల్లో ఉంటే తీసివేయండి, మాకు బయలుపరిచిన ఆయన అయ్యా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతట్లో మీ కృపాక్షేమముతో నడిపిస్తూ బలపరిచి మీ వాక్యానుసారమైన స్థిరత్వం కలిగినటువంటి జీవితాలు మా అందరికీ దయచేయమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించినాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.